బొమ్మనపల్లి విజ్డమ్ హై స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని బొమ్మనపల్లి విజ్డమ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ కంది సంధ్య, స్కూల్ ప్రిన్సిపల్ నెల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం నెహ్రూ జయంతిని పురస్కరించుకుని విజ్డమ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను అత్యంత అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు ఒకరోజు పాఠ్యాంశాలను బోధిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్కూల్ కరెస్పాండెంట్ కంది సంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చిన్నారులు మంచి లక్షణాలు, నడవడిక ఏర్పాటు చేసుకుని ఉన్నతమైన లక్ష్యం దిశగా ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలవాలని వారు చెప్పారు. బాలల దినోత్సవం గురించి చిన్నారులకు అర్థమయ్యే విధంగా వివరించారు. చిన్నారి విద్యార్థులు వేసిన పలు వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ బుక్స్ ను బహుకరించారు. ఈరోజు బొమ్మనపల్లి విలేజ్లో విజ్డమ్ హై స్కూల్లో జరిగిన స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు అందరూ కలిసి ఒకరోజు స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో దానిలో భాగంగా విద్యార్థులు వివిధ దుస్తుల అలంకరణలతో వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో ఆనందంగా, ఉత్సాహంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కూడా తమ వంతుగా పిల్లలకి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. From 10th class. Today in my school we celebrate as the Children's Day. Children's Day we celebrate on 14th November because of the birth anniversary of Jawaharlal Nehru. He loves the children. He said that today children are the tomorrow future of nation. He was also called as Chacha Nehru. Today I can act as a social teacher and English teacher. Teachers have more patience. Today I know that because they are handling us. Thank you. నా పేరు అఖిల్. నేను విజ్డమ్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా సోషల్ సార్గా నటించడం జరిగింది. బాలల దినోత్సవం సందర్భంగా సోషల్ సార్ నటించడం అనేది సాధారణంగా ఈజీ కాదు. సోషల్ సబ్జెక్ట్ అనేది చాలా హార్డ్ సబ్జెక్టు. అలాగే నేను సైన్స్ కూడా చెప్పడం జరిగింది. నా సబ్జెక్ట్లో చాలా కష్టాలు పడుతూ ఈరోజు టీచ్ చేసి ధన్యవాదాలు.